మహాభారతం లాంటి మహాయుద్ధంలో ఎంతో మంది వీరులు పోరాడారు. మహాభారతం జరుగుతున్నప్పుడు అది విన్న ప్రతి ఒక్క రాజు మహాభారతం లాంటి యుద్ధంలో చనిపోతే అది వీర మరణంగా భావించారు. అట్లాంటి వీరుల్ని తయారు చేసిందే ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు కౌరవుల్ని పాండవుల్ని చాలా సమానంగా చూసేవాడు. ప్యాలెస్లో ఎవరు కింగ్ అయినా ఉండొచ్చు, కానీ ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఈక్వలే. కాకపోతే ద్రోణాచార్యుడికి ఒక స్టూడెంట్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, కొంచెం ఎక్కువ ఇష్టం ఉండేది. అది ఎవరో కాదు, అర్జునుడు. మనం ఈ అర్జునుడి క్యారెక్టర్ నుంచి నేర్చుకునేది చాలా ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, అర్జునుడు ద్రోణాచార్యుడి మనసును ఎలా గెలుచుకున్నాడు. ద్రోణాచార్యుడు అందరినీ ఈక్వల్గానే చూసేవాడు, అందరికీ ఈక్వల్గానే ట్రైనింగ్ ఇచ్చేవాడు. అట్ ద సేమ్ టైం ఎవరి ప్రతిభ ఏంటో తెలుసుకొని దాంట్లో వాళ్ళని ట్రైన్ చేసేవాడు. అలానే అర్జునుడు విలువిద్యలో చాలా ప్రావీణ్యం పొందుతాడని ముందే గ్రహించి అర్జునుడి దానిపైన ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకసారి ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి ఒక చిన్న టెస్ట్ పెట్టాలనుకున్నాడు. చెక్కతో ఒక పక్షిని తయారు చేసి దాన్ని చెట్టు మీద పెట్టి కౌరవుల్ని పాండవుల్ని అందరినీ పిలిచి ఆ పక్షి యొక్క కంటిని ఎయిమ్ చేయమని చెప్పాడు. వాళ్ళు అలా ఎయిమ్ చేసినప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కనిపిస్తుందో అని అడిగాడు. మొదటిగా ధర్మరాజు దగ్గరికి. ధర్మరాజు చెట్టు, దానిపైన ఒక పక్షి కనిపిస్తుందని చెప్పాడు. దుర్యోధనేమో నాకు పక్షి కనిపిస్తుందని చెప్పాడు. భీముడు చెట్టు, పక్షి అండ్ ఆ చెట్టుకున్న కాయలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాడు. అర్జునుని అడగగా అర్జునుడు ఆ పక్షి యొక్క కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పాడు. ఈ ఒక్క ఎగ్జాంపుల్తో మీరు అర్థం చేసుకోవచ్చు అర్జునుడి ఎయిమ్ అండ్ ఫోకస్ ఎంత స్థిరంగా ఉండేవో. ఇలా ఇదొక్కటే కాదు, ద్రోణాచార్యుడు చెప్పిన ప్రతి ఒక్కటి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసేవాడు అర్జునుడు. అండ్ అందరూ అలిసిపోయి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా అర్జునుడు ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా తను ట్రైనింగ్ చేసేవాడు. ఇలా అర్జునుడు ద్రోణాచార్యుడికి చాలా ఫేవరెట్ అయిపోయాడు. సో ద్రోణాచార్యుడికి ఫేవరెట్ అయిపోవడంతో అర్జునుడు అంటే అందరికీ ఈర్ష్య అండ్ కోపం, అశ్వత్థామతో కలిపి. కానీ ద్రోణాచార్యుడికి తెలియదు అర్జునుడితో ఈక్వల్ అయిన ఇంకొక శిష్యుడు కూడా తనకున్నాడని. అతను ఎవరో కాదు, ఏకలవ్యుడు. ఏకలవ్యుడి స్టోరీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.